ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తాని ఎలక్షన్లప్పుడు కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు. చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కష్టమవుతుందని మంచి మనసుతో ₹1,00,000 సాయం చేసిండు కేసీఆర్ గారు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఒక పెళ్లి 2 పెళ్లిలు కాదు, 13 లక్షల పెళ్లిలకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది? అరే కేసీఆర్కి మంచి పేరుంది, అక్కజెల్లెళ్ళు అందరూ కేసీఆర్కి వేసేటట్టు ఉన్నారని ఏం ఆశ చెప్పారు? మనకు ఏం చెప్పిండ్రు? ఇక అంత అక్కజెల్లెలు. ఎందుకంటే కేసీఆర్ కిట్టు మంచిగా అయింది, నల్ల నీళ్ళు రోజు ఇంట్లోకే బిందెలు పడుతున్నాయి, మంచినీళ్ళు మంచిగా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 4,000 పెన్షన్ ఇచ్చిండు. అంత కేసీఆర్కు అక్కజెల్లెళ్ళ ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడేటట్టు ఉన్నాయని ఆయనతో తులం బంగారం అన్నాడు. ఏ కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. వచ్చనా ఎవరికైనా? మరి తులం వచ్చినా చెల్లే రాలే, కానీ అది మాత్రం కొండెక్కింది, 1,30,000 అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక పెరిగిందా లేదా? తులమేమో కానీ గరీబోడు ఈసం కూడా కొనుక్కోకుండా అయిపోయింది. ఆడవిళ్ళ పెళ్ళుంటే పుస్తమట్టలు చేయాలంటేనే పరిశానికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. తులమిస్తా తులమిస్తా అని మొదటికే మోసం చేసిండు.